హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మగారి స్టైల్లో కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. మా అమ్మగారు ఈ విధంగానే చేస్తారు. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసి కల్లుప్పును కూడా వేసేసి మంచిగా గరిటతో ఒకసారి కలుపుకొని తర్వాత అందులోనే కరివేపాకును కూడా వేసుకొని గరిటతో కలుపుకొని మంచిగా మూత పెట్టి ఆనియన్స్ మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసాను. ఇప్పుడు అందులోనే తగినంత కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా ఒకసారి గరిటతో మళ్ళీ కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం అంటే కొంచెమే వాటర్ అయితే యాడ్ చేసి ఆ వాటర్ అంతా దగ్గరికి పడేంత వరకు వెయిట్ చేయండి. లో ఫ్లేమ్లో పెడితే దగ్గరికి పడిపోతాయి. వాటర్ దగ్గరికి పడిన తర్వాత ఒక 4 ఎగ్స్ అయితే కొట్టి పోసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఎగ్స్ కొట్టిన తర్వాత అస్సలు గరిట పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే ఈ విధంగా ఉంటుందండి. తర్వాత గరిట పెట్టుకొని స్లోగా కలుపుకుంటే ఎగ్ ఫ్రై చికెన్ పీసెస్లా ముక్కలు ముక్కలుగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గరిటతో మెల్లిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచి కొత్తిమీర అయితే వేసేసుకోవడమే. నా దగ్గర లేదని చెప్పి స్కిప్ చేశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. మరి చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.